ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎవరైతే నిరుద్యోగ యువకులకు వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ కింద మనకి ఫ్రీ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో మీకు ఫ్రీగానే వసతి అయితే హాస్టల్ అకామిడేషన్, ఆ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ కావచ్చు, అవన్నీ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో మనకి లొకేషన్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి మనకి భూదాన్ పోచంపల్లి అయితే ఉందన్నమాట. అక్కడ మనకి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు వచ్చేసి ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి వివిధ కోర్సులలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఇంకా జాబ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో యువతకు వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ఒక కోర్స్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో అనుకూల వృత్తి వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనకి డ్యూరేషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మనకి ఉచిత వసతితో పాటు శిక్షణ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్నమాట. ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ అయిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అయితే జరుగుతుంది. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దీన్ దయాళ్ గ్రామీణ కౌశల యోజన, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వారి సపోర్ట్ తోటి వివిధ రకాల కోర్సులోకి వచ్చేసి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారనమాట. ఎవరైతే నిరుద్యోగ యువతలు ఉంటారో దీన్ని అయితే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ గతంలో వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రస్తుతం ఉద్యోగాల్లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ సంస్థలో శిక్షణ మీరు ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలంటే కనుక సెప్టెంబర్ 9వ తారీఖు నాడు వచ్చేసి సోమవారం అయితే వస్తుంది. ఆ రోజు మార్నింగ్ 10 AM ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ కాపీస్ తీసుకువెళ్ళి ఆ డేట్ నాడు మీరు అక్కడ అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ అయితే మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మార్నింగ్ 10 AM వచ్చేసి మీరు ఇన్స్టిట్యూట్కి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ మీరు క్యారీ చేసుకుని ఆ డేట్కి వెళ్ళాలి. అప్పుడే అదే రోజు మీకు అడ్మిషన్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో వచ్చేసి మనకి బేసిక్ కంప్యూటర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్ని కోర్స్ అనేది కూడా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. 3 నెలల పాటు అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు హాస్టల్ అకామిడేషన్స్ ఎక్సెట్రా అవన్నీ మనకి వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. దీనికి కావాల్సిన మనకి సర్టిఫికేషన్స్, అదేవిధంగా మరికొన్ని వివరాల విషయానికి వస్తే ఎవరైతే 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతం చదువు మధ్యలో ఉన్నవారు వచ్చేసి ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఏదైనా మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చదువు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా వచ్చేవారు గ్రామీణ అభ్యర్థులై ఉండాలన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారికి మొదటి ప్రాధాన్యత అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. మీ దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ కావచ్చు, రేషన్ కార్డు, మరి అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మీరు క్యారీ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో దీని గురించి మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకొని సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మనకి ఇక్కడ డైరెక్ట్గా అడ్మిషన్స్ అయితే ఇస్తారనమాట. మనమే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళాలి. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, వెబ్సైట్ డీటెయిల్స్ అవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.